యెషయా 44 అధ్యాయము 3-4 వచనాలు. 44:3-4. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దప్పి కొన్నవారి మీద నీళ్లను అంటే మనకి ఎప్పుడు సడన్గా గుర్తొచ్చేది ఏంటంటే, మనకు అరణ్య ప్రయాణంలో ఇజ్రాయెల్ చేస్తూ ఉండగా బండ్ల నుంచి నీరు రప్పించారు, బాగానే ఉంది. చేదు నీరు తీపిగా మార్చారు దేవుడు, బాగానే ఉంది. అది గుర్తుకొస్తుంది మనకి. కానీ ఆ నీళ్లు ఈ నీళ్లు కాదు ప్రియులారా. ఆ నీళ్ళు వేరు. ఆ నీళ్లు మనం త్రాగే నీళ్ళనే ఆ నీళ్లు అప్పుడు రప్పించింది ఇజ్రాయేలీలు అరణ్య ప్రయాణం చేస్తూ ఉండగా. ఈ నీళ్లు ఏంటంటే ప్రియులారా, కనుక్కుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ నీరు ఏంటంటే ప్రియులారా, దేవుని ఆత్మ అని ఇక్కడ వివరంగా చెప్తూ ఉన్నారు. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీటిని, ఆత్మను నీరని కూడా బైబిల్లో వాడారు. నీరు కాదు, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించిదేనే కానీ నూతనత్వం రాదు అని చెప్తారు దేవుడు. అవునా అండి? అవునా? నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా కానీ. మామూలు నీళ్ళు కాదు అవి, దేవుని వాక్కు, దేవుని వాక్యము. దేవుని వాక్యమనే నీళ్లు ప్రియులారా. ఆ నీళ్లను నీరని వాడిన పదాన్ని దేవుని వాక్యంగానూ ఉపయోగించుకోవచ్చు, తర్వాత దేవుని ఆత్మగానూ ఉపయోగించుకోవచ్చు. సందర్భాన్ని బట్టి రెండు విధాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ అన్నది ఏంటంటే, నేను దప్పిగలవారి మీద నీళ్లను, దప్పిగా అంటే అక్కడ దేవుని ఆత్మ లేక బాధపడుచున్న వారి మీద, దేవుని ఆత్మ లేక దేవుని మార్గంలో జీవించక ఉన్నవారికి, దేవుని ఆత్మ లేక అనేకమైన కష్టాలు నష్టాలు అనుభవిస్తున్న వారి మీద నా ఆత్మను కుమ్మరించేదను అన్నారు దేవుడు ప్రియులారా.